మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పుట్ట పగులుతోంది. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో భూములను అక్రమంగా వెబ్లాండ్ అడంగంలోకి ఎక్కించుకున్నారని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. పెద్దిరెడ్డి భూదోపిడీపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ భూపరిపాలన ప్రధాన కమిషనర్కి నివేదిక సమర్పించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీ మంత్రి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఈటీవీ, ఈనాడు సంచలనాత్మక కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి చెరబట్టినట్లు భావిస్తున్న 295, 296 సర్వే నంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాల్ని పరిశీలించారు. పులిచెర్ల తహసీల్దార్ను హుటాహుటిన చిత్తూరు కలెక్టరేట్ కు పిలిపించారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్త్రాల్ని తెప్పించుకున్నారు. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్లాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు నివేదిక సమర్పించారు. అందులో మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన ఫెయిర్ అడంగల్ రిజిస్టర్ ప్రకారం 295 సర్వే నంబర్లో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబర్లో 6 ఎకరాలుంది. ఆ మొత్తం భూమికి చల్లా కుప్పుస్వామయ్య పేరు మీద పట్టా ఉంది. ఎఫ్ఎంబీలో కూడా ఆ సర్వే నంబర్లలో అంతే భూమి ఉంది. సబ్ డివిజన్లు జరగలేదు. 10-1 రికార్డు ప్రకారం చూసినా భూమి విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదు. మాన్యువల్ రికార్డ్ ఆఫ్ రైట్ 1 కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. దాని ప్రకారం 295 సర్వే నంబర్లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద 47.69 ఎకరాలు నమోదు చేశారు. మళ్లీ దానికి వృత్తం చుట్టి 37.69 ఎకరాలు అని రాశారు. 295/1B1లో 0.80 ఎకరాలు, 295/1B2లో 10.80 ఎకరాలు పి ఇందిరమ్మ పేరు మీద ఎక్కించారు. సర్వే నంబర్ 295లో పెద్దిరెడ్డి లక్ష్మణరెడ్డి పేరు మీద 15 ఎకరాలు నమోదు చేశారు. అక్కడున్న చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి లక్ష్మణరెడ్డి పేరు రాశారు. మిథున్ రెడ్డి పేరు మీద 295/1C1లో 10 ఎకరాలు, 295/1C2లో మరో 11 ఎకరాలు నమోదు చేశారు. 296లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద 28.06 ఎకరాలు నమోదైంది. 296/1లో వై వేణుగోపాల్ రెడ్డి పేరుకు వృత్తం చుట్టి పి ఇందిరమ్మ పేరు రాశారు. ఇందులో 9.10 ఎకరాలు నమోదైంది. 296/2లో చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి పి ద్వారకానాథరెడ్డి పేరు రాశారు. ఇందులో 18.94 ఎకరాలు నమోదైంది. మంగళంపేట గ్రామపటం ప్రకారం చూస్తే ఆ 2 సర్వే నంబర్లలోని భూమి దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది. వాస్తవాలు నిగ్గు తేలాలంటే అటవీ శాఖ అధికారులతో కలిసి లోతైన విచారణ జరపాలని, పట్టాదారుల దగ్గరున్న పత్రాల్ని పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది.